హాయ్ గైస్, ఇదే ఈరోజు మనం సెలీనియం టెస్టింగ్ ట్యుటోరియల్లో ఉన్నాం. ఈ సెలీనియం టెస్టింగ్ ట్యుటోరియల్లో మన ప్రీవియస్ క్లాస్లో అయితే SDLC గురించి నేర్చుకుంటున్నాం. SDLC సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అది ప్రీవియస్ వీడియోలో మీకు చాలా డీటెయిల్గా చెప్పాను. ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం. ఈ SDLCలో ముందుగా మనం చేసేది RFP, రిక్వెస్ట్ ప్రపోజల్ ప్లాన్. ఈ రిక్వెస్ట్ ప్రపోజల్ ప్లాన్ అనేది ఐటీ కంపెనీస్కి మనం ఏదన్నా వస్తువు కొనాలంటే ముందు షాప్కి వెళ్తాం. ఫోన్ కొనాలంటే షాప్కి, కార్ కొనాలంటే షోరూమ్కి, అలా. ఇప్పుడు ఐటీ సాఫ్ట్వేర్ కావాలంటే ఐటీ కంపెనీస్ దగ్గరికి వెళ్తాం. అలాగే RFP, ఐటీ కంపెనీస్కి వెళ్ళే ముందు మనం RFP అనేది డాక్యుమెంట్ రూపంలో వాళ్ళకి సెండ్ చేయాలి. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ప్లాన్ అనేది వాళ్ళకి మనం డాక్యుమెంట్ రూపంలో సెండ్ చేయాలి. ఆ తర్వాత ఫిజిబిలిటీ స్టడీ అంటే పాసిబిలిటీ స్టడీ అని కూడా అనొచ్చు. రిక్వెస్ట్మెంట్ గ్యాదరింగ్, ఫస్ట్ ఫిజిబిలిటీ స్టడీ అయిన తర్వాత రిక్వెస్ట్మెంట్ గ్యాదరింగ్ అండ్ బిజినెస్ అనాలిసిస్ ద్వారా వాళ్ళు దానిని అనాలిసిస్ చేస్తారు. అంటే రిక్వైర్మెంట్ ఉందా లేదా, బిజినెస్ అనాలిసిస్ చేసుకుంటూ ఎంత రిక్వైర్మెంట్ కావాలి ఇదంతా అనాలిసిస్ చేస్తారు. అది phase 1. అండ్ ఇది కిక్ ఆఫ్ మీటింగ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఆ ప్రాజెక్ట్ ఐటీ కంపెనీస్ తీసుకున్నట్టే. అంటే ఒక క్లయింట్ ఒక ప్రాజెక్ట్ గురించి కంపెనీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు RFP అంటే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ప్లాన్ అనేది పెడతాడు. అప్పుడు ఓకే అయ్యాక ఫిజిబిలిటీ స్టడీ వస్తుంది. ఫిజిబిలిటీ స్టడీ అంటే వాళ్ళు ఎలాంటి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేస్తున్నారు, ఇటువంటి బిజినెస్ అనాలిసిస్ కంపెనీస్ ఇస్తున్నాయి అండ్ క్లయింట్ తెలుసుకుంటాడు. తర్వాత కిక్ మీటింగ్. ఈ మీటింగ్ అనేది మెయిన్. ఈ మీటింగ్ జరిగాక ప్రాజెక్ట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడు రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకుంటారు. రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకున్నాక ప్రాజెక్ట్ అనేది మొదలు పెడతారు. ప్రాజెక్ట్ తర్వాత PMP, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్. ఈ PMP అనేది PMPలోనే ప్రాజెక్ట్కి కావాల్సిన ఎన్ని టాస్కులు, రిక్వైర్మెంట్, టైము, ఇలాంటి క్యాలిక్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత BRSలో వస్తాయి. BRS అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఓకే, BRS అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. అది అయిన తర్వాత SRS అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఎలాంటి బిజినెస్ గురించి మనం అనాలిసిస్ చేస్తున్నాం దాని గురించి స్పెసిఫికేషన్ ఒక డాక్యుమెంట్. అండ్ ఎలాంటి సాఫ్ట్వేర్ మనకు కావాలి, రిక్వైర్మెంట్ కావాలి, దాని గురించి ఒక స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఈ 2 డాక్యుమెంట్లు డిజైన్ అనే టీంలో రెడీ అవుతాయి. ఆ డిజైన్ అయ్యాక ఇది డెవలపర్ చేతికి వస్తుంది. డెవలపర్ అంటే తెలుసుగా, కోడింగ్ రాసేవాడు దగ్గరికి వస్తుంది. కోడింగ్ రాసేవాడు దాన్ని డెవలప్ చేస్తాడు. దాన్నే డెవలపింగ్ అంటారు. అండ్ కోడ్ రివ్యూ, కోడింగ్లో ఈ టైప్ ఆఫ్ రివ్యూస్ ఉంటాయి: డెవలప్మెంట్ అండ్ కోడ్ రివ్యూ అండ్ యూటిల్ లెవెల్ టెస్టింగ్, ఇంటిగ్రేటింగ్ లెవెల్ టెస్టింగ్. ఇలా అవన్నీ జరుగుతాయి. అవి జరిగాక తర్వాత మన దగ్గరికి వస్తుంది, అదే టెస్టింగ్ సైడ్కి వస్తుంది. ఈ SQL మనకు అవసరం లేదు, మనకు టెస్టింగ్ కావాలి కాబట్టి టెస్టింగ్ సైడ్కి వస్తుంది. అది టెస్టింగ్. అండ్ టెస్టింగ్స్లో మనకు చాలా టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఫస్ట్ టెస్ట్ ప్లాన్ వేసుకుంటాం, ఎన్ని రోజులు పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అని ప్లాన్ వేసుకుంటాం. తర్వాత సెనీరియోస్ అంటే ఎంత డాక్యుమెంట్స్ అనేది కావాలి అనేది మనకు కావాలి. అండ్ టెస్ట్ కేసెస్ కావాలి అనేది కూడా లెక్కేసుకుంటాం. ఎగ్జిక్యూషన్ చేసుకుంటాం. ఇంటిగ్రేషన్ లెవెల్ టెస్టింగ్, సిస్టమ్ లెవెల్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, అండ్ ప్రొడక్షన్ ఇన్స్టాలేషన్ టెస్టింగ్, అండ్ సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్. ప్రొడక్షన్ ఇన్స్టాలేషన్ అంటే మామూలు మార్కెట్లోకి విడుదలైనట్టే. ఆ తర్వాత సపోర్టింగ్ మెయింటెనెన్స్. ఈ సపోర్టింగ్ మెయింటెనెన్స్ ద్వారా మనం ఆ సాఫ్ట్వేర్ని అంటే
అది మార్కెట్లోకి వెళ్ళినా వెనక నుంచి మన సపోర్టింగ్ మెయింటెనెన్స్ అయితే చూస్తాం లైవ్లో. మన ప్రొడక్షన్ అండ్ ఇన్స్టాలేషన్లో ద్వారా మనం మార్కెట్లోకి తీసుకెళ్తాం. అండ్ మధ్యలో జరిగాయి బిల్డ్ ఫర్ టెస్టింగ్. ఈ ఇంటిగ్రేషన్ లెవెల్ టెస్టింగ్ అయ్యేసరికి మనకి ఇవన్నీ కోడింగ్ లెవెల్లో కూడా కొన్ని టెస్టింగ్లు ఉంటాయి, అవి వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత మనకి ఓన్లీ అప్లికేషన్ని మనం సాఫ్ట్వేర్ టూల్స్ ద్వారా మనం టెస్టింగ్ అనేది చేస్తాం. అండ్ డిఫెక్ట్ రిపోర్టింగ్, రీటెస్టింగ్ ఇలా జరుగుతుంటాయి. ఈ సిస్టమ్ లెవెల్ టెస్టింగ్లో అనేది డిఫెక్ట్ రిపోర్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్ఫా టెస్టింగ్ ద్వారా యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, ఆల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్ ద్వారా యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ టెస్టింగ్ అన్నీ ఓన్లీ టెస్టింగ్ లెవెల్లోనే జరుగుతాయి. డెవలప్మెంట్స్ ఓన్లీ అప్లికేషన్ డెవలప్ చేసి మనకి ఇవ్వడమే. ఆ డెవలప్మెంట్ అయిపోయాక టెస్టింగ్ మన దగ్గర వస్తుంది. టెస్టింగ్ చేసిన మనం అప్లికేషన్ అనేది టెస్ట్ చేయాలి. అండ్ ఇదైతే మొత్తం ఎస్డిఎల్సి అయితే ఈ ప్రీవియస్ వీడియో అండ్ ఈ ప్రీవియస్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు సింపుల్గా అయితే అర్థమవుతుంది. అండ్ ప్రీవియస్ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను, దీంట్లో కూడా మీకు క్లియర్గా అండర్స్టాండ్ అయ్యిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఎస్డిఎల్సి. ఈ టైప్స్ ఆఫ్ ఎస్డిఎల్సి అనేది మనం చూద్దాం. ఈ టైప్స్ ఆఫ్ ఎస్డిఎల్సి అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. అండ్ తర్వాత వాటర్ ఫాల్ మోడల్, ఆ తర్వాత ఇలా ఫస్ట్ ఎస్డిఎల్సి అయితే ఇది ఓవర్వ్యూ. ఫస్ట్ అయితే మన ఆర్ఎఫ్పి అంటే క్లయింట్ ఒక ఐటీ కంపెనీకి వెళ్ళాక ఆర్ఎఫ్పి అనే ప్రపోజల్ పెట్టాలి. ఆర్ఎఫ్పి అంటే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ కంపెనీకి పెట్టాలి. తర్వాత ఫిజిబిలిటీ స్టడీ రిపోర్ట్, ఫిజిబిలిటీ అంటే పాజిటివ్ స్టడీ అనేది తనకి ఇవ్వాలి. అండ్ తన అనాలిసిస్ చేసి బిజినెస్ అనాలిసిస్ అండ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసి మనకి కిక్ మీటింగ్ అనేది అరేంజ్ చేస్తాడు. కిక్ మీటింగ్ అయ్యాక పిఎంపి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ అది జరుగుతుంది. అది జరిగిన తర్వాత డిజైనింగ్ బిఆర్ఎస్ అండ్ ఎస్ఆర్ఎస్, బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఎస్ఆర్ఎస్, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ జరుగుతుంది. ఆ రెండు జరిగాక మనకి డెవలపింగ్ సైడ్ అండ్ కోడింగ్ సైడ్ అనే పనులు అయితే స్టార్ట్ అవుతుంటాయి. ఆ ప్రాజెక్ట్ డెవలపింగ్ సైడ్ అయితే కోడింగ్ రాస్తారు. కోడింగ్ రాసిన తర్వాత కోడింగ్ రివ్యూ జరుగుతూ ఉంటుంది. యూటిల్ లెవెల్ టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంటిగ్రేషన్ లెవెల్ టెస్టింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మన దగ్గర అప్లికేషన్ టెస్టింగ్ సైడ్ వస్తుంది. టెస్టింగ్ ఏ టెస్టింగ్ ఎప్పుడు ప్లాన్ అయితే చేసుకుంటారు డే బై డే అయితే రిపోర్టింగ్ జరుగుతుంటుంది. సెనీరియోస్ డాక్యుమెంట్స్ తయారు చేసి ఎన్ని కేసెస్ అయితే రెడీ అవుతాయి అండ్ టెస్ట్ కేసెస్ అనేవి రెడీ చేస్తారు. అండ్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇంటిగ్రేట్ లెవెల్ టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ డిఫెక్ట్ రిపోర్టింగ్ అండ్ సిస్టమ్ టెస్టింగ్లో అయితే జరుగుతుంటుంది. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్లో ఆల్ఫా బీటా టెస్టింగ్ జరుగుతూ ఉంటాయి. అండ్ ప్రొడక్షన్ ఇన్స్టాలేషన్ టెస్టింగ్లో అదైతే మార్కెట్లోకి విడుదలవుతుంది. అండ్ సపోర్టింగ్ మెయింటెనెన్స్ అయితే మనం అయితే ఇస్తూ ఉంటాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.